స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదొక అపూర్వమైనటువంటి సంఘటన. 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు సాగినటువంటి పాదయాత్ర దాదాపు 2.5 కోట్ల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని కూడా కలిసి వాళ్ల కష్ట సుఖాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ప్రజలను రాక్షస పరిపాలనతోటి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే విషయాలను కూడా ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకునే అవకాశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసింది. ఇవాళ బహుశా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక అపూర్వమైనటువంటి సంఘటనగా మనం పేర్కొనవచ్చు. ఇవాళ రైతాంగం గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని, నిరుద్యోగులు గాని, ఉద్యోగస్తులు గాని, కార్మికులు గాని, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజాకంటక విధానాలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆ సమస్యని అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావడానికి కూడా ఈ పాదయాత్ర బ్రహ్మాండంగా సహకరించింది. ఇవాళ ఈ పాదయాత్ర వల్ల అనేక విషయాలు ఇవాళ బహిర్గతమైనవి. 2014 ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజానీకానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకపోగా కంప్లీట్ గా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టడానికి, ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ పాదయాత్ర సంపూర్ణంగా ఉపయోగపడింది.